హాయ్ ఫ్రెండ్స్, మనం శ్రీకాళహస్తి టెంపుల్కు దగ్గరలో రూమ్ తీసుకోవాలంటే దాదాపు 1000 రూపాయల పైనే అడుగుతారు. కానీ నేను ఇప్పుడు చూపించబోయే రూమ్ కేవలం 300 రూపాయలకే వస్తుంది. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న భక్త కన్నప్ప సదన్లో మనకు రూమ్స్ కేవలం 300కే దొరుకుతాయి. మనం ఈ వీడియోలో శ్రీ భక్త కన్నప్ప సదన్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, రూమ్స్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఏ విధంగా తీసుకోవాలనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. మనం ఇప్పుడు దేవాలయం యొక్క మొదటి గేట్ దగ్గర అయితే ఉన్నాము. దేవాలయం యొక్క గేట్కి కుడివైపునైతే అంటే మనకు ఎడమ వైపున ఇలా అయితే వెళ్ళాలి. భక్త కన్నప్ప సదన్ దేవాలయం నుండి దాదాపు 500 మీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం ఒక 10 మినిట్స్ నడిచామంటే భక్త కన్నప్ప సదన్ దగ్గరకు అయితే చేరుకుంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇదే రోడ్లో వచ్చాము. సో ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మనం భక్త కన్నప్ప సదన్ దగ్గరకు అయితే చేరుకుంటాం. ఒకే రోడ్ ఫ్రెండ్స్, మనం ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా వచ్చామంటే భక్త కన్నప్ప సదన్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇదే భక్త కన్నప్ప సదన్. మనం దేవాలయం దగ్గర నుండి వచ్చేటప్పుడు మనకు కుడివైపునైతే భక్త కన్నప్ప సదన్ వస్తుంది. బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంది, కొత్తగా కట్టినట్లు అనిపిస్తుంది. రండి ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, రిసెప్షన్ హాల్ ఎంత పెద్దగా నీట్గా ఉందో. ఇక్కడ మనకు లిఫ్ట్ సదుపాయం కూడా ఉన్నట్లుంది. చూడండి, లిఫ్ట్ కూడా ఉంది. ఇదే ఫ్రెండ్స్ రిసెప్షన్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని మనకి రూమ్ కీస్ అయితే ఇస్తారు. మనం రూమ్లోకి వెళ్ళి రూమ్ చూస్తూ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు 3rd ఫ్లోర్లో అయితే రూమ్ అలాట్ చేశారు. రండి, లిఫ్ట్ అయితే ఉంది. లిఫ్ట్లో వెళ్ళి మనం రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏ టైంకి చెక్ఇన్ చేసినా కూడా రేపు మార్నింగ్ 8:30 అయితే చెక్అవుట్ చేయాలి. మనం 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. రండి, మన రూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన రూమ్. రండి, లోపలికి వెళ్దాము. రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కేవలం 300కి ఇంత మంచి రూమ్ దొరుకుతుందని నేను అనుకోలేదు. లాస్ట్ టైం నేను 400 రూపాయలు ఇచ్చి రూమ్ అయితే తీసుకున్నాను, కానీ అందులో బెడ్షీట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కానీ ఈ 300 రూపాయల రూమ్లో అయితే బెడ్షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మహాశివుని ఫోటో అయితే ఉంది, ఎంత అద్భుతంగా ఉందో. ఒక రూమ్లో 3 నుండి 4 దాకా అయితే ఉండొచ్చు అంట, కింద రిసెప్షన్లో చెప్పారు. ఇది 300 రూపాయల రూమ్ కాబట్టి ఇందులో మనకు ఏసీ ఏమీ ఉండదు. కేవలం ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక లైట్, అలాగే ఛార్జింగ్ సాకెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, బట్టలు తగలేసుకోవడానికి హ్యాంగర్ కూడా ఉంది. మనకు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి రూమ్ దొరకడం అంటే చాలా మంచి విషయం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది, అలాగే 2 చైర్లు, ఒక డైనింగ్ టేబుల్, ఒక కబోర్డ్ కూడా ఉంది. మనం తెచ్చుకున్న వస్తువులు ఇందులో జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ తెచ్చుకోవాలి. అలాగే సింగిల్ పర్సన్కి రూమ్ అయితే ఇవ్వరు, ఫ్యామిలీస్కి మాత్రమే, అలాగే ఫ్రెండ్స్కి కూడా ఇస్తారు. బెడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా నీట్గా కూడా ఉంది, కొంచెం మెత్తగా ఉంది. ఇందులో మనకు 2 పిల్లోస్, అలాగే ఒక బ్లాంకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం నేను కైలాస్ సదన్లో రూమ్ తీసుకున్నాను, అది 400 రూపాయల దాకా పడింది. సో అక్కడ బ్లాంకెట్ కూడా ప్రొవైడ్ చేయలేదు, కానీ ఇందులో మనకు బ్లాంకెట్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు కైలాస్ సదన్లో రూమ్ తీసుకోవాలనుకుంటే రూమ్స్ ఎలా ఉంది, ఎలా తీసుకోవాలని ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేశాను. మన ఛానల్ అయితే ఉంది, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం ఇప్పుడు ఇక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మనం డైరెక్ట్గా వచ్చి ఇక్కడ రిసెప్షన్లో అమౌంట్ కట్టి రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ ద్వారా కూడా ఇక్కడ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. aptemples.gov.in అనే వెబ్సైట్లో అయితే మనం ఈ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. బాత్రూమ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో వెస్టర్న్ టాయిలెట్ ఉంది. ఇందులో మనకు ఒక బకెట్, అలాగే ఒక జగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు గీజర్ కూడా ఉంది, సో హాట్ వాటర్ కూడా వస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీళ్ళు కూడా చాలా బాగా వస్తున్నాయి. మన దగ్గర 300 రూపాయల రూమ్కి సెక్యూరిటీ డిపాజిట్గా 500, మొత్తం 800 రూపాయలు అయితే తీసుకుంటారు. మనం రూమ్ ఖాళీ చేసేటప్పుడు 500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ని అయితే రిటర్న్ ఇస్తారు. మనం ఈరోజు ఎన్ని గంటలకు చెక్ఇన్ చేసినా కూడా రేపు ఉదయాన 8:30 అయితే ఖాళీ చేయాలి. ఒకవేళ మీరు టైం ఇంకా ఎక్స్టెండ్ కావాలంటే రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. కింద ఉన్న రిసెప్షన్లో చెప్పారంటే వాళ్ళు ఒక డేని ఎక్స్టెండ్ చేస్తారు. అమౌంట్ అయితే 300 కట్ చేసుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, భక్త కన్నప్ప సదన్లో రూమ్స్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా తీసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్
ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్గా రూమ్ అయితే చాలా బాగుంది. చాలా నీట్గా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అక్కడక్కడ గోడలకైతే పెయింట్ అయితే రాలిపోతుంది. అది పక్కన పెట్టామంటే మనం పెట్టిన బడ్జెట్కి ఈ రూమ్ చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.